పవన్ కళ్యాణ్ గారి పార్టీ దిశ గమ్యం ఎటువైపు ఉందంటారు? మీరు ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు మీరు? ఇందాక మీరు అన్నారు తోక పార్టీ అని, ఇంకోటని. తోక పార్టీ కొంతమంది ప్రచారం చేసే మాటలు అన్నాం. వ్యక్తిగతంగా S4 మీడియాకి దానికి ఎటువంటి సంబంధం అయితే లేదు. లేదండి, లేదు. ప్రజల అభిప్రాయాలు మీ నుంచి మా విశ్లేషణగా నేను కూడా పబ్లిక్ ఒపీనియన్ అండి చెప్పేది. ఇది పర్సనల్ కాదు. నేను రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటా. మా పార్టీ మనుగడ ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటని నేను కూడా ప్రతిదీ కూడా గమనించుకోకుండా నోటికొచ్చిన మాట మేము మాట్లాడలేమండి. కార్యకర్తల మనోభావాలు కూడా నేను దృష్టిలో పెట్టుకునే నేను కొన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారికి ఏంటి పార్టీ కష్టం తోసిన ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయాలి. దానికోసమే నేను మాట్లాడతానండి. తోక పార్టీ అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళకి నేను చెప్తున్నానండి, తోక అంటే ఏంటి? తోక దేనికి ఉంటుంది? కుక్కకు ఉంటుంది, ఎద్దుకు ఉంటుంది, గాడిదకు ఉంటుంది. మరి తోక పార్టీ టీడీపీకి తోక అయినా అంటే టీడీపీ ఏంటనేది వాళ్ళు నిర్ణయించుకోవాలా. అసలు జీవం లేకుండా ఉన్నటువంటి ఆ జంతువుకి ప్రాణం పోసింది తోక పార్టీ అని మీరు చెప్తున్నారే, ఇదే పవన్ కళ్యాణ్ గారు కాదండి. వాటి గురించి ఎక్కువ మనం మాట్లాడతాం అనవసరం అండి. సార్, జనసేన పార్టీకి కష్టపడిన కార్యకర్తలకి ప్రస్తుతం కూటమి అధికారం చేపట్టిన తర్వాత దాదాపు ఇప్పుడు ఏడాది కాలం అవుతుంది. ఈ ఏడాది కాలంలో జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ ఏమన్నా గుర్తింపు ఉందంటారు? గతంలో పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ పదే కలిసేవాళ్ళు, వాళ్ళ సమస్యలు వినేవాళ్ళు. ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు, కూటమి పార్టీలో కీలకంగా ఉన్నారు. ఎలా ఉంది కష్టపడిన పార్టీ కార్యకర్త పరిస్థితి ఎలా ఉంది? కార్యకర్తలు కొంచెం డిసప్పాయింట్ అవుతున్న మాట వాస్తవేనండి. కార్యకర్తలను కలవాలంటే కార్యకర్తలను కలవలేకపోతున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ప్రజలు కార్యకర్తలు దూరంగా పెడతానికి కారణం, గడపకు వైఎస్ఆర్ పార్టీని తీసుకెళ్తే నట్టింట్లోకి బెడ్రూముల్లోకి కూడా ఆ వైఎస్ఆర్ సీనియర్ సెకండ్ కేడర్ నాయకులను అందరినీ వదిలేసి వాలంటీర్ల మీద డిఫెండ్ అయ్యి వాళ్ళ ద్వారానే పోలింగ్ బూతులు కానీ ఇంకోటి కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ అన్నీ చేసుకున్నాడు. అప్పుడు ఏమైంది? ఇది నిరాశ నిస్పృహతో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక లేజీగా తయారైపోయారు. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. అది మరి పవన్ కళ్యాణ్ గారి ఇంటెలిజెన్స్, ఆయనకి పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఆ ఇంటెలిజెన్స్ ఎంతవరకు గమనిస్తుందో చూడాలా. చెప్పులు లేనటువంటి కాళ్ళకి చెప్పులు లేని వాళ్ళకి కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి నేను గెలిపించుకుంటానన్నారు. తర్వాత జరిగిందంతా చూసాం. మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించినా రెస్పాన్సిబిలిటీ కార్యకర్తలు తీసుకున్నారు, గెలిపించారు. టీడీపీని కూడా గెలిపించి కూర్చోబెట్టారు. ఇవాళ ఆ కార్యకర్తల మనోభావాలు కొంచెం దెబ్బతింటున్నాయండి. ఎక్కడి నుంచో కదిరి నుంచో లేకపోతే చిత్తూరు నుంచో లేదా ఇచ్చాపురం నుంచో మిమ్మల్ని కలవని వచ్చిన వాళ్ళు కూడా కలవలేని పరిస్థితి, కలవనీయకోకుండా కొంతమంది ఆపుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయండి. అక్కడ ఒక్కటి జరుగుతుందండి. నేను టోటల్గా ప్రతి విషయం నేను గుచ్చి మా పార్టీ గురించి మా పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్గా నేను మాట్లాడలేను. కార్యకర్త అన్నోడికి పార్టీ అండగా ఉండటం తప్పనిడిసి పార్టీకి కార్యకర్త అండగా ఉండాల. ఫర్ ఎగ్జాంపుల్ నాగేశ్వరరావు ఉన్నాడు, జనసేన పార్టీకి అండగా ఉన్నాడు. నాగేశ్వరరావు అన్నదమ్ములు కానీ నాగేశ్వరరావు కానీ వందల వేల మందితో ఉన్నటువంటి వ్యక్తి ముళ్ళపూడి నాగేశ్వరరావు. కాపు కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద లీడర్ నాగేశ్వరరావు. నేను పార్టీ పెట్టేటటువంటి ఆశించుకోకుండానే పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నా. బయట ఉండి కూడా నాలాంటి తీసుకెళ్ళి ఇంతవరకు పరిచయం చేయలే. 4 భాషలు మాట్లాడతా. ఇదే నాగబాబు గారు నేను మాట్లాడిన స్పీచ్కి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకో చేయి భుజం మీద వేసుకుని వాటేసుకుని 10 నిమిషాలు వదల్లా. ఇదే ఎన్టీఆర్ జిల్లాలో 300 మంది కాపు సంఘం నేతల మధ్యలో నా స్పీచ్ చిన్న తర్వాత 50 ఏళ్ల రాజకీయ చరిత్ర తెలుసు, కేంద్ర రాష్ట్ర సమస్యలు తెలుసు, 4 లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్. ఎలా నా పేస్టారు నాకు ఎవరు అవకాశం? ఎందుకంటే అన్నయ్య వస్తే అన్నయ్యకి ఎక్కడ అన్నయ్య అనేవాడు పార్టీకి అండగా ఉంటాడనే ఆలోచన ఎందుకు లేదు? ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సబ్జెక్ట్ ఉన్నవాళ్ళని, సత్తా ఉన్నవాళ్ళని, దమ్మున్నవాళ్ళని, దేనికైనా నిలబడగలిగిన వాళ్ళని పార్టీకి తోడుగా మీరు తీసుకురండి, పార్టీని బలోపేతం చెయ్యండి అని ఎక్కడ చేస్తున్నారు? నాకేదో ఇమ్మని నాకు కావాలని కాదు. నా వయసు 60 వచ్చేసింది, నాకొద్దు, నేను ఏమీ ఆశించను. నా కమ్యూనిటీ వైడ్గా నేను సపోర్ట్ చేస్తున్నానే కానీ నాకు పార్టీగా కూడా కాదండి.